శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. బసవన్నపల్లిలోని స్కూల్లో 64 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ₹1 కోటి నిధులతో బసవన్నపల్లి నుండి భరత్ నగర్ వరకు నిర్మించే రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. హిందూపురంలో పరిశ్రమలు, స్కూల్స్ స్థాపించింది దివంగత నేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. వాళ్ళ రుణం మీరు తీర్చుకోవాలి, వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ నేను సందేశం ఇస్తున్నాను. ఆ సినిమాలు పెట్టిందో చాలా దాని విలువేంటో నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతో మంది స్నేహితులు ఇవాళ వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి స్నేహితుల్ని ఇవాళ నేను చదువుకుంటే నేను మధ్యలో ఆపేసి నేను సినిమాల్లోకి వెళ్ళిపోయింటే వీళ్ళందరితో కూడా నాకు ఎన్నో గురుకుల పాఠశాలలు అయితేనేమి, సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, లేకపోతే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అయితేనేమి, ఉమెన్స్ మహిళా టెక్నికల్ కాలేజ్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో. అలాగే రామారావు గారిని రాజకీయ నటన వారసుడిగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు దేశంలో, తెలంగాణ, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఎంతో అభిమానిగా పాత్రగా ఉంటూ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధిస్తూ పద్మభూషణ్ అవార్డులు పొందుతూ, గిన్నీస్ రిక్ అవార్డులు పొందుతూ ఎన్నో అవార్డులు పొందుతున్నాం. అయితే మా అందరి కోరిక, మేము అధిష్టానాన్ని కోరుతున్నాం, మా నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ప్రాంత వైద్యుడు నందమూరి తారక రామారావు గారికి వారసత్వంగా ఆయన యొక్క గుర్తుగా బాలయ్య గారి మంత్రి పదవి చేపట్టాలని మేము సవినయంగా కోరుతున్నాం. దట్ ఈస్ నాట్ ఎ డిమాండ్, ఇట్ ఈస్ రిక్వెస్ట్. మా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, బాలయ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బాలయ్య గారిని హోదాలో చూడని అభిమానులుగా మా అందరి కోరిక. నేను మా అధిష్టానాన్ని కానీ, మా బాలయ్య గారిని కానీ ఆయనకు మంత్రి పదవి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ కోరిక బాలయ్య బాబు వాళ్ళ అభిమానులు అందరి కోరిక మేరకు బాలయ్య గారు మంత్రి పదవి చేపడితే సంతోషిస్తాము. ఇందుకు కూడా అభ్యర్థి పత్రాలు పయనిస్తుంది కాబట్టి అందరి అభ్యర్థుల బాలయ్య గారు కూడా మా అభివృద్ధిని తీసుకోవాలి, అధిష్టానం కూడా మా అభ్యర్థిని ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బాధ్యత వహిస్తా ఉన్నారు. అలాగే నందమూరి తారక రామారావు గారిని రాజకీయ నటన వారసుడిగా రాష్ట్ర అభివృద్ధిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి